ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే పాలు వెళ్తున్నా. ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఫుల్ వీడియో చూడండి. మంచిగా ఆవులను అన్నిటిని మంచిది. లేట్ అయింది ఫ్రెండ్స్, ఇవాళ పాలు పిండి దూడని ఇచ్చేసి అన్నిటిని ఇచ్చేయాలి. పెండకాలు ఉన్నాయి తీసేయాలి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ మంచిది. అక్కడ అంతా మంచిది. గడ్డికి కట్టేసి రావాలి. మళ్ళీ మధ్యాహ్నం నీళ్ళు ఆపి వరిగడ్డ వేయాలి. సొప్పు వస్తుంది. ఇంకా 20 రోజులు అయితే సొప్పు వస్తుంది. పచ్చిగడ్డి గనిగాని మంగంది కొట్లాడుతున్నాయి. బెండకాయలన్నీ గుంజేయాలి. ఇప్పుడు బుజ్జామని ఇడవాలి. గట్టిగా వేసింది తాడు చూడండి. ఇట్లా తీసేటప్పుడు తాడు తీసేటప్పుడు జాగ్రత్తగా తీయాలి. చేతులకు గుచ్చుకున్నాను, చేతులకు తగిలినాయి అనుకో, ముందే ఇది కడి కదా, కోసుకపోతాయి చేతులు. ఆగనే ఆగది. గట్టిగా వేసింది. ఫోన్ పట్టుకో, ఇట్లనే పట్టుకో. అమ్ములు
లేవాములు లేవు లేవు. అంతా పొరకమాట అంటారు కాలమ్మ. ఎరువు అంతా వర్షంలో కొట్టేస్తాం ఫ్రెండ్స్, ట్రాక్టర్ తప్పి. ఇక్కడ ఇట్లనే ఉంటుంది, అందుకని ఇలా దెబ్బ దెబ్బ వేసేస్తుంది. అంటూ చేయాలిగా. లాగా రూమ్లో వేయాలి అక్కడ. అమ్మ 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 ఒకటి. ఓహో ఓహో అమ్మ డోర్ తీసరా. బాగా మంచిగా ఇచ్చి పెడుతున్నా, శక్తి నాకు అవుతుంది. మరిగడ్డ తినిగా. వీడియో సబ్స్క్రైబ్ చూసి మంచిగా సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ఇప్పుడు ఆవులను కట్టేసి రావాలి. ఇక ముందు కంపల కిందిపోయి పడకాటు కాగితే ఆ చెట్టుకి కనగానే వెళ్ళాయి. ఏ ఏ అయిదా కాల్ది అయినాడు కంపని మళ్ళీ చేయాలమ్మా.
గొడ్డలు తెచ్చి గిరుకున్నా పామా మిటి నడు నడు. కొట్టని అవసరం లేదు ఫ్రెండ్స్, కట్టెతోనే బెదిరిస్తే ఉరుకుతూనే ఉంటాయి, చెప్తే తింటాయి మంచిగానే. నడు గని నడు నడు నడు. కైలి కైలి నడు నడు. పయ్యకేసావు నడు 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 నడు. పా లేట్ అయింది, ఆకలి అవుతలేదా? నేను అన్నం కూడా తినలే, టిఫిన్ కూడా వేయలే ఇవ్వాలి. నడుగురి ఛాయ్ తాగే వచ్చిన, మిమ్మల్ని కట్టేసి వచ్చి నేను తినాలి. దెబ్బ వారి గని నడు 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 గని నడు నడు నడు. పా నడు వెళ్ళమ్మా నడు 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 నడు. పరి 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 పరి. పా 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 నడు నడు. ఇప్పుడు ఎండాకాలం దగ్గరకు వస్తుంది కదా ఫ్రెండ్స్, ఇగో ఇట్లా ఎండిపోయిన చెట్లు ఉంటాయి కదా, అవి గీరకపోతే మస్తు మంటలు వేస్తుంది. ముందే చలికాలం, తక్కువ కూడా కాదు, జాగ్రత్తగా చూసి నడవాలి. కానీ చెప్తే ఏడింటాయి ఫ్రెండ్స్, ఈయననే అయినాయి. ఇగో అవి ఆడున్నాయి ఆవులు, ఇక చూడు దొర నడు నడు. ఈ దొర ఈడుండు, ఇట్లుంటుంది. ఏడ పచ్చగా ఉంటే ఆనే నిలబడుతుంది. దా 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 కలి అక్కడ వద్దు. అరే తుర్కాలి ఏడింటే చెప్తే ఒక్కటి అక్కడ ఆగిందంటే దగ్గరకు పోతే ఈడికి వచ్చేసరికి ఆగం పట్టిస్తాయి. ఇక చేను ఉంటే మాత్రం చెప్పనవసరం లేదు, ఇక మంచిగా మేస్తాయి. ఇక పా పా దా నడు నడు చక్క వారి రోడ్డు పొంటి. ఇగో ఈ ముళ్ళు, ఈ చెట్టు ముళ్ళు డేంజర్ ఇవి ఫ్రెండ్స్. ఆవులకు అంటుకున్నాయి అంటే ఇక తీసేదాకా ఇక కష్టం. ఇక అవి తోకకైతే మస్తు ముళ్ళు. ఒకరోజు అయితే నీళ్లు పెట్టి స్నానం చేయించుకుంటా తీసిన. ఇగో ఈ ఆవుకి ఈ తోకకు మొత్తం ఇగో ఈడ మొత్తం ముళ్ళే. పా పా వారానికి 2 సార్లు స్నానం చేపిస్తారు, రోజు ఏం చేపియ, ఎందుకంటే టైం ఉండదు కదా. ఎప్పుడైనా స్నానం చేపిస్తే అప్పుడు అన్ని ఆవులకి వీడియో పెడతా ఫ్రెండ్స్, చూడండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఓనర్స్కి అయితే యజమానులకి చెప్పినట్టు ఉంటాయి, వేరే వాళ్ళు వస్తే అసలు విననే వాళ్ళని గొడవనికనే ఉరుకుతాయి. పా ఈయనైతే గుంజుకపోతాడు, డాడీ మూదాడేస్తా అంటున్నాడు, నేనే వద్దంటున్నా. ఎందుకంటే చిన్నగా ఉంది కదా, 1.5 సంవత్సరంన్నరనే ఉంది. ఇప్పుడే మూదాడేస్తే ముక్కుతాడు, అంటే ఇట్లా మూతులకే డబ్బడం పెట్టి గుచ్చుతారు కదా ఆ తాడు. ఈయన పెద్ద ఇంకా 1 ఇయర్ అయితే, ఇప్పుడు ఇంకా 1 సంవత్సరం అయిందంటే లేవట్ ఎత్తేస్తుంది మూదాడు వేయకుంటే. అవి మంచిగా ప్రాణాలతో ఉండాలంటే వేయాల్సిందే, ఎందుకంటే దబ్బున మనని పొడిచింది అనుకో ఇక అమ్మేస్తే అది ఎక్కడ పోతుందో కూడా తెలియదు, కసాయికి పోతుందా
ఎక్కడ పోతుందో కూడా అర్థం కాదు. అందుకనే మన దగ్గర ఉన్నప్పుడే జర బందోబస్తు చేసి పెట్టుకుంటే పా 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 దా కైలి. ఇక చూడండి వీడున్నాయి ఆవులు. ఈమె చూడు ఎక్కడ పోతుంది. అక్కడ చేనులు ఉంటాయి, ఇక పచ్చ పచ్చగా ఉంటుంది, అక్కడ ఉరుకుతుంది. నడు నోరుతో బెదిరిస్తే చాలు ఉరుకుతూనే ఉంటాయి. అలా చెప్పిన మాట ఏంటి. అదే చేనులలో పచ్చ చేనులలోకి పోయినాయి అనుకో, అదే కూరలకే కానీ సొప్పలకే కానీ గడ్డిలకే కానీ పోయినాయి అనుకో, ఇక దేవుడు వచ్చి చెప్పినా విని అట్లా చేస్తాయి. ఇక్కడ ఉన్నప్పుడే బందోబస్తు చేసుకోవాలి, అక్కడ పోకుండా చూసుకోవాలి. పా నడు. ఆవులు పోయినాయంట, చిన్న దూడలు అలాగే ఈ టెంబడి వస్తాయి, ఎంత దూరం ఉన్న ఉరుకొస్తాయి. ఆవులను ముందు అల్లించుకోవాలి. పా గనీదా నడు 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 నడు. ఇంకా ఉరుకుతూనే ఉంటాయి చూడు. ఒకటాడ మళ్ళీ ఇగో ఈమె ఈడ మంగమ్మ మిట్టి ఒక ఆడికించి ముంగలికించి పోతుంది ఆమె కైలి. గన్ని, అమ్ములు, ఎల్లమ్మ, మంగ, మిట్టి, కైలి. ఇంకా 3 చిన్నవి వస్తాయి, ఈ ఆవుకి ఈ ఆవుకి 3 ఆవులుగా అంటాయి. ఇంకా 2 ఆవులకేమో 2 నెలల టైం ఉంది, ఈ ఆవుకి బాగానే టైం ఉంది. అప్పటికి వినాయక చవితికి ఈ ఆవు దా. ఆ 2 ఆవులకి నాకు తెలిసి ఉగాది వెళ్తుండొచ్చు. ఇంకా ఈ 2 వీళ్ళకి ఈ ఆట కడతాయి సంవత్సరం. అంటే ఆట కట్టడం అంటే సంవత్సరానికి పిల్లని పెడతాయి. వాళ్ళు వచ్చేసి మా నాయనమ్మ వాళ్ళవి, మా బావి పక్కన. చాలా సొంత వాళ్ళకన్నా మంచిగా చూసుకుంటారు. నీళ్ళు కూడా ఇన్నే తాగుతాం. సో చెప్పలే ఫ్రెండ్స్, మధ్యాహ్నం ఉరిగడ్డ వేస్తాం కదా, మళ్ళీ నైట్ తాగినా కానీ నెమ్మరికి వేసుకుంటాయి కదా, దూపగా ఉంటాయి. చూడండి ఎట్లా తాగుతున్నాయి ఇంత పొద్దుగాల. ఇప్పుడు టైం వచ్చేసి 8:30 అవుతుంది, అప్పుడే నీళ్ళు చూడు ఎట్లా తాగుతున్నాయి. ఎనిమిదిన్నరనా 9 అవుతుంది ఫ్రెండ్స్. 8:30కి వచ్చినాం బైక్ కాడికి. చూడండి బర్రెలు. ఆవు నీళ్ళు తాగుతుంది, ఆవులేమో ఆడుకోయినాయి. ఇక అయిన దూరనేమో బర్రెతోని ఆటలు ఆడనిక పోయిండు. ఆడుకుంటాడు వీటితోని ఏమన్నాయి, కానీ మనుషులకు బెదురుతాయి. ఇక వాటికి దోస్తానే కదా, ఈ బర్రెకున్నట్టు వాటి ఆవులకు కూడా 4 కాళ్ళు ఉంటాయి, సేమ్ అట్లనే కదా. ఇక అవి ఆడుకున్నంతసేపు ఆడుకుంటాయి, ఒక్కొక్కటి కోపం వచ్చింది ఓడుస్తుంది. పా నడు కైలి దా గని మిటి పా పా పా. ఈ సర్కారు చెట్టు కిందికి పోయినాయి అంటే కన్నా తిప్పలా పెడతాయి, కన్నా బాధ పెడతాయి. ఆ ముండ్లు అడ్డగొలిగా గుచ్చుకుంటాయి. ఒక్కటి గుచ్చుకున్నా అంటే దగ్గర వారం 10 రోజులు నొప్పి ఉంటుంది, అంత నొప్పి ఉంటుంది ఆ ముళ్ళు. సర్కారు తుమ్మకాయ. ఆ సర్కారు తుమ్మకాయ కనిపిస్తుందా, గోల్డ్ కలర్ అంటే ఎల్లో కలర్ కాయలు కనిపిస్తున్నాయి. ఆ కాయల కోసం పిచ్చి, ఎట్లా అంటే మంచి ఆవు కూడా ఆ కాయల కోసం పిచ్చి తయారవుతుంది. చూడండి ఫ్రెండ్స్, నాటేస్తున్నారు అక్కడ. వీడియో జూమ్ చేస్తున్నా, కనిపిస్తుందా ఆడ చెట్ల కింద.
ఇగో ఆడ నచ్చలేవంట నీళ్ళు, మళ్ళీ వచ్చి ఈడ తాగుతున్నాయి. ఆడ ఒక తొట్టే ఉంది, ఒకట 2 ఉన్నాయి, ఈడ 3 ఉన్నాయి. ఈడ బోర్ పెద్దగా పోస్తుంది, పైపు పెద్దగా, ఆడ చిన్నగా పోస్తుంది. ఇవి మాకు సరిపోలేము, మళ్ళీ వస్తుంది. దోస్తానికి ప్రాణం ఇచ్చుకుంటాం, అంత దోస్తాను. 2 అక్కడ ముంగలికి పోయినా అన్ని ఆవులు వీడి దగ్గరికి పోవాల్సిందే, అంత దోస్తాను. కడుపు నిండా తాగినాయి. వీటి తాగుతామా ఇంకా? ఇక చూడండి ఫ్రెండ్స్, నీళ్ళ బాటిల్ ఇట్లా ఎందుకు వేసుకుంటాం అంటే ఎండాకాలం కదా, నీళ్ళు చల్లగా ఉంటాయి. కనిపిస్తుందా? అది పాకురు అట్లా ఎందుకు ఉందని అనుకోవద్దు, తొట్టికి అంటుకున్న పాకురు దానికి కడగాలి. ఇప్పుడు చలికాలం ఎండాకాలం కదా, పాకురు జల్ది వస్తుంది. ఈ బర్రె దగ్గర దగ్గర 10 ఈతలు, అది ముసలిది అయిపోయింది. పా పా ఇప్పుడు ఇంతే 6వ ఈత ఫ్రెండ్స్ ఈ ఆవు. పా ఒక 20 ఏళ్ళ సంది కాపాడుకుంటూ వస్తున్నాం ఈ ఆవు ఏమంటారు బ్లడ్ని, అంటే ఈ మదర్ని వేరే వాళ్ళకి ఇచ్చేసినాం. పా పా నడు నడు. వేరే వాళ్ళు కొనుక్కోపోయారు. ఎందుకు అమ్మేసినాం అంటే అప్పుడు ఈ ఒక్క ఆమెనే ఉంచుకున్నాం. ఒక 10 years బ్యాక్ మా డాడీది కాలు ఫ్రాక్చర్ అయిపోయింది, అప్పుడు మేము చిన్నగా ఉన్నాం. మా అంటే 11-12 years. ఈ ఇంటికి బైకాడికి ఒక 3 kilometers ఉంటుంది. అట్లా అనేసి ఇక అమ్మేసినాం. మళ్ళీ డాడీకి ఇబ్బంది అయింది. అట్లా అయినా నడుచుకుంటూ వచ్చి మెయింటెనెన్స్ చేసి. ఆంటీ ఏం పడిపోయి ఆగు, మళ్ళీ వస్తున్నా. నా అక్కడ కొట్టుకుపోయినాక పోదు బాగు. పా అయ్యి నడు, కలి నడు, అయ్యి నడు, దా అయ్యి జా. పా 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 పా. ఎర్ర పచ్చ చూసిందంటే ఇక కదలనే కదలే. నడు పా, నడు నడు నడు. కొంచెం ఇటు సైడ్కి రా, బెదురుతాయి కొత్త మనుషులకి. పా నడు. ఇంతే ఫ్రెండ్స్ వీడియో, మళ్ళీ లెంతీగా అవుతుంది. ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మేము చేస్తున్న పని నచ్చితే ఒక కామెంట్ చేయండి. మీ మాటల్లో ఒక చిన్న మాట తెలపండి కామెంట్ బాక్స్లో. ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇంతవరకు వీడియో చూసినందుకు వెరీ వెరీ థ్యాంక్స్. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి.